నేను ప్రభుత్వానికి ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. కోర్స్ నా సలహా వాళ్ళు వినరనుకోండి, వాళ్ళ దాకా చేరిన పట్టించుకోరు. అయినా ఇవ్వడం మన ధర్మం కదా. ఏంటంటే 50 ఏళ్ళు నిండేదాకా ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఏ ఆశ్రమాలలో చేర్చుకోకూడదు. ఇంటి నుంచి కావాలంటే వెళ్ళి గంటో అరగంటో సేవ చేయాలి, కానీ వాళ్ళ బాధ్యతలని ఎస్కేప్ అయ్యి ఆశ్రమాలలో కూర్చొని ఆత్మ పరమాత్మ, వచ్చే జన్మ, ఆ పోయే జన్మ, ఇంకేంటి స్వర్గం నరకం అది ఇది అంటూ అవన్నీ ఏం పెట్టుకోకండి. మీ తల్లిదండ్రుల్ని, నీ కుటుంబాన్ని చక్కగా చేసుకోవటం, మంచిగా పిల్లల్ని చూసుకోవటం, కష్టాలు సుఖాలు కలిసి అనుభవించడం అంతే. అది అందులో ఉండే ఆనందము ఒక్కళ్ళం వెళ్ళిపోయి ఆశ్రమాలలో కూర్చొని అందులో ఆనందం ఏమీ దొరకదండి నాకు తెలిసి. అందుకని చక్కగా ఎవరి కుటుంబంతో వాళ్ళు, కష్టాలు వస్తాయి, మనుషులకు రాకపోతే మాటలకు వస్తాయా? కష్టాలు వచ్చినప్పుడు అనుభవించండి, సుఖాలు వచ్చినప్పుడు ఆనందించండి. చక్కగా పిల్లల్ని పెంచుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తూ ఉంటే. అందుకని చెప్పేసి 50 ఏళ్లలోపు వాళ్ళు ఎవ్వరూ మగ ఆశ్రమాలకు వెళ్ళకండి అయ్యా. చాలా నష్టాలు ఉన్నాయి, లాభాలు ఏమీ లేవు. ఒక రకంగా అది ఎస్కేపిజం అవుతుందని నా ఉద్దేశం. ఏమంటారు?